దేవునికి స్తోత్రం. కురువచ్చిన మీ అందరికీ ప్రభునామముల వందనము తెలియజేస్తూ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా 107వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములు 510వ పేజీ 7వ వచనములు ఇలాగూ రాయబడి ఉంది. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినము వాక్యాంశం ఏమిటంటే కాపరి నడిపింపు. ఏంటండి? కాపరి నడిపింపు. మన కాపరి ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన మంచి కాపరి అని, ఆయన ప్రధాన కాపరి అని, ఆయన ఆత్మల కాపరి అని, ఆయన గొప్ప కాపరి అని కొన్ని వచనములు మనకు పరిశుద్ధ గ్రంథములో కనిపిస్తాయి. ఆయన కాపరి, ఆయన మనలను నడిపించేటువంటి దేవుడు. ఆయన ఎప్పటి వరకు మనల్ని నడిపిస్తారు అనంటే మరణము వరకు నడిపించేటువంటి దేవుడు ఆయన. అటువంటి కాపరిని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము అని నేను చాలా సంతోషంతో దేవుడు తన యొక్క సంకల్పములో ఎలా నడిపిస్తాడో మనము ఆయనలో నమ్మకస్తులుగా ఉండి ఎలా నడుచుకోవాలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకొని పోతా ఉన్నాం. మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో 107వ కీర్తన 7వ వచనంలో మనం ఆలోచన చేస్తే మనం అందరము కూడా ఎరిగినటువంటి వాక్య భాగమే. ఎన్నో మార్లు మనము చదువుకొని ఉన్న ప్రియమైన వారులారా, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. వేరొక నివాసపురము చేరినట్లు అంటే ఐగుప్తు దేశంలో బానిసైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించి ఎక్కడికి నడిపించారట? వారిని వేరొక నివాసపురములకు వారిని నడిపించాడు. వారు నడిచినటువంటి మార్గంలో ఏమీ కూడా చక్కగా లేవండి, బాగుగా లేవండి. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. వారి త్రోవలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారములు కలిగి ఎవరినో సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దేవుడు వారిని ఎలా నడిపించాడంటే చక్కని త్రోవల వారిని నడిపించాడు. అక్కడ త్రోవ ఎలాగుందని తెలియజేస్తున్నాడు దేవుని వాక్యములో అని అంటే ప్రియమైన వారులారా, అది అరణ్యము, అది ఎడారి, అది గోతులు గల ప్రదేశము, అనావృష్టి గాఢాంధకారము కలిగినటువంటి ఆ యొక్క త్రోవలో నుంచి ఆయన తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని నడిపిస్తే అక్కడికి వచ్చిన తర్వాత వారు ఏం చేశారంట? దేవుణ్ణి వారు మర్చిపోయారట. అదే కదండి అంటున్నాడు ఆయన. మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడని జనులు అడగడం లేదు, దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. అరే, ఇటువంటి ఆ శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, నిట్టూర్పుల్లో నుంచి నేను వారిని విడిపించి ఎడారుల్లోను గోతుల్లోను అనావృష్టిలోను ఇటువంటి పరిస్థితుల్లో నేను వారిని చక్కగా నడిపించి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను తీసుకొని వస్తే అరే యెహోవా ఎక్కడున్నాడని వారు అడగడమే లేదేంటి? 7వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించారు కదా. అరే, అక్కడ మీరు ఎంత కష్టపడి వెళ్తున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు విత్తనాన్ని విత్తలేదు, విత్తారా? మీరు పొలాన్ని మీరు దున్నారా? మీరు దున్నలేదు కదా. పంటని మీరు కోసారా? కోయలేదు కదా. మీరు కూర్చుకున్నారా? కూర్చుకోలేదు కదా. మీరు కొట్టల్లో దాచుకున్నారా? దాచుకోలేదు కదా. నేను మిమ్మల్ని ఆ శ్రేష్టమైనటువంటి పదార్థములు ఉన్న చోటకి నేను తీసుకొచ్చానే, ఫలవంతమైనటువంటి ఆ యొక్క స్థలములోకి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను ఆ దేశానికి. అయితే మీరు వచ్చారు, ప్రవేశించారు, కానీ ప్రవేశించిన తర్వాత మీరు ఏం చేశారయ్యా అని అంటే ఏం చేశారట? నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేశారు.
అరే నేను మీకు ఒక మంచి కాపరిగా ఉండి, గొప్ప కాపరిగా ఉండి, ఆత్మల కాపరిగా ఉండి నేను మిమ్మల్ని నడిపించాను కదా, క్షేమముగా తీసుకొని వచ్చాను కదా, నా అరచేతులు మిమ్మల్ని నడిపించాను కదా, నా రెక్కల మీద నేను మోసాను కదా మిమ్మల్ని. అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు నేను మీకు ఇచ్చినటువంటి యొక్క దేశాన్ని మీరు అపవిత్రం చేశారు? దానికి కారణం ఏమిటి? చూడండి, ఆ 2వ అధ్యాయములోనే ఎంత మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నారో. 5వ వచనములో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరుల వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థుల మగినట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. నాలో ఏ దుర్నీతి ఉంది? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడండి. నా యందు ఏ దుర్నీతి మీరు చూశారు? ఏ చెడ్డతనాన్ని మీరు చూశారు? ఏ దుష్ట ఆలోచన నాలో చూశారు మీరు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నేను మిమ్మల్ని క్షేమంగా నడిపించాను కదా, ఆ యొక్క గోతుల్లో నుంచి, ఆ యొక్క ఎడారుల్లో నుంచి నేను మిమ్మల్ని నడిపించినాను కదా, నేను ఆ గాఢాంధకారం నుంచి నడిపించుకొచ్చాను కదా, ఆ యొక్క క్షామ కాలంలోంచి నడిపించాను కదా, అనావృష్టిలోంచి మిమ్మల్ని నడిపించుకొచ్చాను కదా, క్షేమముగా చక్కని త్రోవలో నేను మిమ్మల్ని నడిపించి తీసుకొని వచ్చి ఫలభరితమైన శ్రేష్టమైన పదార్థమైనటువంటి దేశంలో నేను మిమ్మల్ని నివసింపజేస్తే మీరేం చేస్తా ఉన్నారంటే, మీరు అసలు యెహోవా ఎక్కడ ఉన్నారని మీరు అడగడం లేదే. ఏ కారణం చేత మీరు వెనకకు తిరిగిపోయారు? ఏ కారణం చేత మీరు నా యొద్ద నుంచి తొలగిపోయారు? మీ పితరులు అభ్యసించిన వాటిని మీరు ఎందుకు అభ్యసిస్తున్నారు? మీ పితరులు తిరిగిన వ్యర్థమైన వాటి వైపు మీరు ఎందుకు తిరుగుతా ఉన్నారు? దేవుని యొక్క ఆవేదన ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఏ విషయంలో అయితే పదే పదే వారిని హెచ్చరించాడో, ఏ విషయంలో అయితే మీరు పలానా చోటికి మీరు వెళ్ళకూడదని చెప్పాడో, పదే పదే హెచ్చరించినప్పటికీ కూడా మరలా వారు దానిలోనే కాళ్ళు జారి పడిపోయారు. మీరు వెళ్ళొద్దన్న స్థలానికి వారు వెళ్ళారు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు మీరు ఇంటి దగ్గర చదవండి. దేవుడు పదే పదే హెచ్చరించాడు, ఎన్నో మార్లు హెచ్చరించాడు దేవుడు. మీరు ఏదైతే చేయకూడదని ఆయన హెచ్చరించాడో దానిలోనే వారు కాళ్ళు జారి పడిపోయారు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యో ఇంత శ్రేష్టమైనటువంటి ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తే కనీసం మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడా అని మీరు అడగలేదు సరి కదా. మీరు ఆ దేశంలో ఏం చేశారట? మీరు ఏం చేశారట? అపవిత్రపరిచినారట. నేను ద్వేషించిన వాటిని మీరు ప్రేమించారు. నేను తృణీకరించిన దాన్ని మీరు తీసుకొని వచ్చి మీరు పెట్టుకొని నేను మీకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన దానిని మీరు ఏం చేశారు? అపవిత్రపరిచారు అంటున్నాడు. దేవుడు ఎలా నడిపించాడంటే వారిని చక్కని త్రోవలో అంటున్నాడు. ఎందుకు అది చక్కని త్రోవ అయింది? అవి గోతులు కాదా, ఎడారులు కాదా, రాళ్ళు కాదా, గుంతలు కాదా, అనావృష్టి కాదా, గాఢాంధకారము కాదా? అవును. కానీ వారు కీర్తనకారు అంటున్నాడు చక్కని త్రోవ అంటున్నాడు. దానికి కారణం ఏంటో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళారా? దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారికి అది ఏ త్రోవ అయింది చెప్పండి? అది చక్కని త్రోవ అయింది. దేవుడు ఉంటే ఎటువంటిదైనా చక్కని త్రోవగా ఉంటుంది. దేవుడు లేకపోతే రింగ్ రోడ్ అయినా అది ప్రమాదమే. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు తోడు ఉంటే అది ఎటువంటి నేలైనా సరే చక్కని త్రోవే. దేవుడు లేకపోతే నువ్వు హైవేలో వెళ్ళినా, రింగ్ రోడ్డులో వెళ్ళినా సరే అది ఏంటి చెప్పండి? ప్రమాదమే. రండి, కాపరి నడిపింపు ఎలా ఉంటుందో నేను మీ ముందు ఉంచుతాను. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది? అందులో నెంబర్ 1 యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపగా వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును అన్నాడు. దేవుడి నడిపింపు ఎలా ఉంటుందంటే, నెంబర్ 1 ఆయన నడిపింపు బోధకుని నడిపింపు. ఎవరు నడిపింపండి? బోధకుని నడిపింపు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సత్యమును ఎరగడం వేరు, సర్వసత్యములోనికి రావడం వేరు. అంతే కదండి? సత్యము వేరు, సర్వసత్యము వేరు. మేము ముందు ఉంచుతాను ఒక భక్తుని, మనందరికీ తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఒక ప్రశ్న, ఇంతకీ యోబు సత్యవంతుడా
కాదా? యోబు సత్యవంతుడా కాదా? సరే, యోబు సత్యములో ఉన్నాడా, సర్వసత్యములో ఉన్నాడా? మాట్లాడండి. యోబు సత్యములో ఉన్నాడా, సర్వసత్యములో ఉన్నాడా? నేను మరలా చదువుతున్నాను చూడండి. ఆ 8వ వచనంలో, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడునూ కూడా లేడు. ఇంతకు యోబు సత్యములో ఉన్నాడా, సర్వసత్యములో ఉన్నాడా? సర్వసత్యములో ఉన్నాడు. రైట్. అయితే అదే యోబు గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 42వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. ఇదేంటండి మరి? సర్వసత్యములో అక్కడ లేడండి, ఆయన సత్యములోనే ఉన్నాడు. ఆయన సత్యములోనే ఉన్నాడు. మనం చదివిన మొదటి అధ్యాయం 8వ వచనంలో. కానీ ఎప్పుడు ఆయన సర్వసత్యములోనికి వచ్చారట? ఆ 42వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అయ్యా వినికిడి చేత నిన్ను గూర్చి వార్త విన్నాను గాని, అయితే చూడండి ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఈ 41 అధ్యాయుల చరిత్రలో ఆయన ఏం చేశాడట? విన్నాడు కాబట్టి సత్యములో ఉన్నాడు. ఇప్పుడు కన్నులారా చూసిన తర్వాత ఎక్కడికి వచ్చాడట? ఆయన సర్వసత్యములోనికి వచ్చాడు. అందుకనే బోధకుని యొక్క నడిపింపు ఎలా ఉంటదంటే, ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపించేటువంటి దేవుడు. యోబంతటి వాడు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని గాని, ఇప్పుడైతే నేను కన్నులారా నిన్ను చూస్తూ ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను సర్వసత్యములో లేను, నేను సత్యములోనే ఉన్నాను. నిన్ను చూశాను కాబట్టి నన్ను నేను అసహించుకున్నాను. ఏ విషయంలో? నీ పరిశుద్ధతను చూసినప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నాను. నీ నీతిని చూసినప్పుడు, నీ యథార్థతను చూసినప్పుడు, నీ నమ్మకత్వమును చూసినప్పుడు, నీ ప్రేమను చూసినప్పుడు, నీ దయను చూసినప్పుడు, నీ జాలిని చూసినప్పుడు, నన్ను నేను చూసుకున్నప్పుడు నన్ను నేను ఏం చేసుకుంటున్నాను చెప్పండి? అసహించుకుంటున్నాను. ఇంతవరకు నేను సత్యములోనే ఉన్నాను కానీ నిన్ను చూసిన తర్వాత అర్థమైంది నేను సర్వసత్యములోనికి ఇంకా రాలేదని. నిన్ను చూసిన తర్వాత నేను సర్వసత్యములోనికి వచ్చాను. నేను ఈరోజు చెప్పండి, మనం సత్యములో ఉన్నామా, సర్వసత్యములో ఉన్నామా? మనము కూడా యథార్థవంతులమే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే, చెడుతనాన్ని విసర్జించిన వారమే కాదని ఎవరన్నారండి? యోబు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. కానీ యోబు అంటున్నాడు, అయ్యా నిన్ను చూసిన తర్వాత నేను సర్వసత్యములోనికి నేను వచ్చానని ఆయన అక్కడ పగిలిపోయి దేవుని ఏం చేశాడు? అక్కడ ఆరాధిస్తూ ఉన్నాడండి. మన మాటలు అయితే ఎంత ఉంటాయి చెప్పండి? మన మాటలో గుమ్మడికాయ ఎంత మాటలు ఉంటాయి. కానీ ప్రియమైన వారులారా, మన యొక్క క్రియలు ఎంతెంత ఉంటాయి చెప్పండి? చెప్పండి అమ్మా, మీకు బాగా తెలుస్తుంది. తాలింపులు బారేస్తున్నారు ఈ మధ్యలో, ఆవగింజంతా. మన బిల్డప్ మన మాటలో గుమ్మడికాయ అంతా. నేను సత్యంలో ఉన్నాను అంటున్నావు, కానీ అసలు నువ్వు సత్యంలో ఉన్నాదో లేదో పక్కన ఆవగింజ పెట్టి చూస్తే తెలిసిపోతుంది. ఈరోజు మనం సత్యంలో కాదు కానీ సర్వ సత్యములోనికి రావాలని మనం చదివిన యోహాను సువార్త ఆ యొక్క 16వ అధ్యాయం 13వ వచనం సారాంశం అదే. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి, మీరు సత్యంలోనే ఉన్నారు కాదని దేవుని వాక్యం కూడా విభేదించలేదు. కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి? సర్వసత్యములోనికి తీసుకుని వెళ్ళాలి అని అంటే మీరు బోధకుని యొక్క నడిపింపులోనికి మీరు రండి. ఆయన చక్కని త్రోవలో మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. నడిపిస్తే మీరు సర్వసత్యములోనికి వెళతారు. ఎప్పుడైతే సర్వసత్యములోనికి వస్తామో మనము ఆరాధికులుగా మనం ఏం చేయబడతాం? మార్చబడతాం. యోబు అక్కడ అదే అన్నాడు, ప్రియమైన వారులారా, వినికిడి చేత ఎంతవరకు నేను విన్నాను కానీ ఇప్పుడు నేను కనులారా చూసిన తర్వాత నన్ను నేను ఏం చేస్తున్నాను? అసహించుకున్నాను, బూడిదలో కూర్చున్నానని హృదయం పగిలిపోయి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే సర్వసత్యములోనికి వస్తారో వారు ఏమైపోతారు చెప్పమంటారా? ఆరాధికులుగా మార్చబడతారు. ఈరోజు నువ్వు సత్యములో ఉన్నావో సర్వసత్యములో ఉన్నావో నువ్వు గ్రహించుకో. ఆయన పాదాల మీద పడి మనము ఆరాధికులుగా మారిపోవాలి అంటే బోధకుని యొక్క నడిపింపులోనికి మనము రావాల్సిన వారుగా ఉన్నాం. దేవుని యొక్క నడిపింపు, మరొక నడిపింపు మీ ముందుంచుతాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము
32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 32:10. అరణ్య ప్రదేశములోను బేకరగల ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడెను. చాలండి, ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది అంటే దేవుని నడిపింపు. రెండవది ఏమిటి అంటే అది రక్షకుని నడిపింపు. మొదటిది బోధకుని యొక్క నడిపింపు, రెండవదిగా రక్షకుని యొక్క నడిపింపు. చూడండి ఎంత విచిత్రమో. రక్షకుని యొక్క నడిపింపులు ఏముంటాయట? పరామర్శలు ఉంటాయట. అక్కడ ఉన్నమాట, నా సొంత మాట ఏమి కాదు కదండి. ఏముంటాయట? పరామర్శించి కాపాడి తర్వాత నడిపిస్తాడట. అంతే కదండి. పరామర్శిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. ఆయన వాడిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని ఏం చేశాడట? కాపాడెను. రక్షకుని యొక్క నడిపింపులో పరామర్శలు ఉంటాయి. అలాగే మన దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడు అంటే నడిపిస్తూ ఉంటాడు. కీర్తనకారుడు ఒక మాట తెలియజేశాడు. 78వ కీర్తన 53వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించాను. రక్షకుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే సురక్షితముగా ఉంటుంది. ఆయన పరామర్శిస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే పరామర్శిస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూనే ఆయన కాపాడుతూ ఉంటాడు. ఆయన యొక్క నడిపింపులో మనం ఎలాగుంటామట? సురక్షితముగా నడుస్తాం. ఎంత సురక్షితముగా అంటే వారి శత్రువులను సముద్రములో ముంచి వేశాను. అవసరంలోనే చివరి మాట మీకు జ్ఞాపకం చేశాను. వారి యొక్క శత్రువులను ఎక్కడ ముంచి వేశాడు? సముద్రములో ముంచి వేశాడు. కానీ మరి నిన్ను నన్ను ఆయన ముంచి వేయలేదు కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముంచి వేయలేదు కదా. మార్గ మధ్యలో పరామర్శించాడు, వారిని చక్కగా నడిపించాడు. ఎంత చక్కగా నడిపించాడు అంటే తన శత్రువులను సముద్రములో ముంచి వేసి వారిని సురక్షితముగా నడిపించినటువంటి దేవుడు. ఎప్పుడు కూడా రక్షకుని నడిపింపులో 3 చక్రాలు ఉంటాయంటండి. ఎన్ని చక్రాలు? ఎవరి నడిపింపులో? రక్షకుని నడిపింపులో 3 చక్రాలు ఉంటాయి. మొట్టమొదటి చక్రం ఏంటో చెప్పమంటారా? పరీక్ష ఉంటుంది. రక్షకుని నడిపింపులో పరీక్ష ఉంటుంది. రెండవ చక్రం ఏంటో చెప్పమంటారా? ప్రార్థన ఉంటుంది. మూడవ చక్రం ఏంటో చెప్పమంటారా? పరిష్కారం ఉంటుంది. చెప్పండి. ప్రార్థన, పరీక్ష, ప్రార్థన, పరిష్కారం. మీకు బాగా గుర్తుండిపోవాలి. పరీక్ష, ప్రార్థన, పరిష్కారం. ఎవరు నడిపింపు ఇది? రక్షకుని నడిపింపు. ఆయన నడిపింపులో ఉన్న వారందరికీ కూడా ఈ 3 చక్రాలు ఉండాలి. పరీక్ష ఉంటుంది, దేవుడు పరీక్షిస్తాడు. తర్వాత ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఏమొస్తుంది? అంతే, వెరీ సింపుల్. చూపించమంటారా? వారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారయ్యా అంటే షూరు అరణ్యంలోనికి వారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది? నీళ్లు చేదుగా ఉన్నాయి. 15వ అధ్యాయము నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. 15:25వ వచనం. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని ఏమి చేసెను? పరీక్షించెను. ఈ రక్షకుని యొక్క నడిపింపులో మొట్టమొదటిగా ఏముంటుందయ్యా అంటే పరీక్ష ఉంటుంది. ప్రియమైన వారులారా, ఈ పరీక్షను మనం ఎదుర్కొన్న వెంటనే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అక్కడ వారు అదే చేశారు. అతడు యెహోవాకు మొర్ర పెట్టెను. దేవుడు పరీక్షించగా వారు దేవునికి ఏం చేశారట? మొర్ర పెట్టారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? పరిష్కారము చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కాపరి నడిపింపులో నడుస్తున్నటువంటి మన అందరూ కూడా పరీక్షలు ఎదుర్కొంటున్నాం. నా కుటుంబంలో పరీక్ష లేదు అన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. మీకు ఏదొచ్చినా అది పరీక్షగానే మీరు భావించండి. ఎలా భావించాలి? మీరు పరీక్షగానే భావించండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా మంది గవర్నమెంట్ స్కూల్లో చదివారు కదండి. మా చిన్నప్పుడు ఏమనేవారంటే గంపులు పడేవారు, కానీ ఇప్పుడు అలా లేదులేండి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ పరీక్షలు ఉంటాయా? ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ పరీక్షలు ఉంటాయా? అది అంతే కదండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్,
ఆఫర్లు, యాన్యువల్లు, క్వార్టర్లు ఏ ఉండి అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏంటి చెప్పండి, వీక్లీ 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 ఏముంటాయి, పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు ఉండడం మంచిదా లేకపోవడం మంచిదా కదా? మరి పరీక్షలు వద్దంటే ఎలా కుదురుతుంది? నేను పరీక్ష రాయనండి, నాకు పరీక్షలు వద్దండి అంటే మన పని 9th క్లాస్లోనే ఆగిపోద్ది, మన పని 8th క్లాస్లోనే ఆగిపోద్ది. ఈ ప్రైవేట్ స్కూల్ చూడండి, ప్రతి వారం ఒకరు వారు ఏం పెడతారు, పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టినప్పుడు నీలో టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది. పరీక్ష పెట్టినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవునికి అయితే ప్రార్థన చేస్తావు, స్కూల్లో అయితే బాగా చదువుతావు. పరిష్కారం ఏంటి అప్పుడు? 600కి 600, 600కి 625 మార్కులు. మన ఎవరికండి కర్ణాటకలో ఎన్ని వచ్చాయి? 600కి 625కి 625 వచ్చాయి కదా. అంటే మనం ఏపీలో ఉండిపోయాం, కొంచెం పక్క స్టేట్లు కూడా తిరగండి కొంచెం అప్పుడప్పుడు. మనకు 600, కర్ణాటకలో 625 మార్కులు, 625కి 625 వచ్చాయి పాపకి. మన పాపకి 599 వచ్చాయి. అంటే పరీక్షలు పెరిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే బాగా మనం చదువుతాం. అలాగే దేవుడు మనం పరీక్షించే కొద్దీ దేవునికి మనం ఏం చేస్తాం, మొర పెడతాం, లేక ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పరిష్కరిస్తాడు సమస్యలు. అలా వదిలాడు, అది ఏ సమస్య అయినా కావచ్చు. ప్రియమైన వాళ్ళారా, ఆ షునేమి పట్టణస్థురాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకి పరీక్ష ఉంది, ప్రార్థన చేశారు, చక్కగా దేవుడు వాటిని పరిష్కరించాడు. ఈరోజు ఏ విషయంలో అయినా సరే దేవుడిని ఎందుకు పరీక్షిస్తున్నాడో, దేవుడిని ఎందుకు పరిశీలన చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసి ప్రభువుకు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు మధురంగా మారుస్తాడు నీ జీవితాన్ని. చేదనుభవమే ఉండొచ్చు గాక, బాధని అనుభవించచ్చు గాక, ఒకవేళ తలెత్తుకోలేకపోతున్నావేమో, కానీ నీ దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే మనము ఆయన యొక్క రక్షకుని యొక్క నడిపింపులో మనం ఉన్నాము కాబట్టి. అలాగే 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయములోనికి మనం వచ్చి 4, 5, 6 వచనాలు మనం అక్కడ చూస్తే, వాళ్ళు రెఫీదీము అనేటువంటి ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు వారికి ఏమి లేవు చెప్పండి, నీళ్ళు లేవు. దేవుడు మరలా వాళ్ళని పరీక్షించారు, దేవుడికి మరలా ప్రార్థన చేశారు. మీరు ఇంటి దగ్గర వచనాలు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ చక్కని పరిష్కారాన్ని ఇచ్చాడు. బండను చీల్చి ఏమిచ్చాడు చెప్పండి, నీళ్ళని ఇచ్చినటువంటి దేవుడు, మారాని మధురముగా మార్చినటువంటి దేవుడు. నీ జీవితంలో ఆ యొక్క చేతులు తీసివేయలేడా? తీసివేయగలిగినటువంటి దేవుడు. ఎప్పుడో తెలుసా, ఆ రక్షకుని యొక్క నడిపింపులో నువ్వు ఉండు. పరీక్షిస్తున్నాడు దేవుడు ఎందుకో, ఇంకా నువ్వు బాగా ఆయనలో బలపడడానికి, ఆ యొక్క శ్రేష్టమైనవి నువ్వు పొందుకోవడానికి, శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు నేను ఏం చేస్తున్నాడు చెప్పండి, పరీక్షిస్తా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు పరిష్కరిస్తాడు. శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికే నిన్ను పరీక్షిస్తున్నాడు, కానీ నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ రెఫీదీములో నీళ్లు లేవన్నప్పుడు, నీళ్లు లేవని దేవుడికి తెలియదా? తెలుసు. దేవుడు పరీక్షించాడు, వారు దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేశాడు. చక్కని పరిష్కారం ఏంటో చెప్పమంటారా? బండను చీల్చి నీళ్ళనిచ్చేటువంటి దేవుడు. ఈరోజు నీ అవసరం ఎంత దేవునికి చెప్పండి? దేవుని దృష్టిలో మన అవసరం ఎంత అండి? ఆనాడు ఇశ్రాయేలుకి నీరు కావలసి ఉండడం అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అంత ఎడారిలో అన్ని లక్షల మందికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంత పెద్ద సమస్యని దేవుడు ఒక బండరాయిలో నుంచి తీర్చినటువంటి దేవుడు ఈరోజు నీ నా కుటుంబం ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను, ఆ యొక్క ఇబ్బందులను దేవుడు పరిష్కరించలేడా? చాలా అవలీలగా పరీక్షిస్తాడు. కానీ దేవుడు ఎందుకో మధురమైన దేవుడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు. శ్రేష్టమైన నీళ్లు ఆ బండలో నుంచి వచ్చినవేమి మురికి నీళ్ళు ఏమీ కాదు. వాళ్ళు ఉడకబెట్టుకొని ఏమీ తాగలేదు, కాచి చల్లార్చేమీ తాగలేదు, వారు నెట్లో పట్టుకొని తాగలేదు. ఆ నీరు ప్రవహించగా చక్కగా దోశలతో తాగేరట వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు మనం మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. మనం ఇంత నీరు సమృద్ధిగా ఉన్న రోజుల్లో కూడా మనం ఉడకబెట్టుకొని వేడి చేసుకొని మినరల్ వాటర్ తాగుతా ఉన్నాం. కానీ కొన్ని లక్షల మందికి దేవుడు బండను చీల్చి శ్రేష్టమైన జీవజలాల వారికి అనుగ్రహించాడు. మరి నీకు నాకు దేవుడు అనుగ్రహించడా? అనుగ్రహిస్తాడు. అందుకే రక్షకుని నడిపింపులో పరీక్షలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, పరిష్కారాలు కూడా ఉండాలి ప్రియమైన వారలారా. కాబట్టి ఎప్పుడు కూడా రక్షకుని యొక్క నడిపింపులో సుఖాలే ఉంటాయని మాత్రం మనము అనుకోకూడదు. ఆ యొక్క పరీక్షలను మనము స్వాగతిద్దాం.
ప్రభా నువ్వెందుకైతే నువ్వు నన్ను పరీక్షిస్తున్నావో పరీక్షించు, నాకు అభ్యంతరం లేదు, నువ్వెంత పరీక్షిస్తావో పరీక్షించని మనము స్వాగతించి మనము ప్రార్థన ద్వారా దాన్ని ప్రభువుకి ఏం చేయాలి, మనము అప్పగించుకోవాలంటే. స్వాగతించండి. ఎంత అంటే ప్రాణం పోయేంత వరకు నువ్వు పరీక్షించిన, ఎస్ ప్రభువా నన్ను నువ్వు పరీక్షించు, ఏదో శ్రేష్టమైన ఈవి నా కొరకు నువ్వు దాచి ఉంచావు, ఫలభరితమైనటువంటిది ఏదో నా కొరకు నువ్వు సిద్ధపరిచావు కాబట్టి నన్ను పరీక్షించని ఆ యొక్క పరీక్షలను స్వాగతించి ప్రార్థనకు నిన్ను అప్పగించుకో. దేవుని నుండి ఖచ్చితంగా పరిష్కారాన్ని నేను పొందుకుంటాం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. బండ నుంచి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఎడారిలో నీటి బుగ్గులు పుట్టించినటువంటి దేవుడు, ఆకాశం నుండి మన్నాన్ని కురిపించినటువంటి దేవుడు, తూర్పు గాలి చేత ఒక సముద్రం అనే ఆరుకో చేసినటువంటి దేవుడు, నీకు కావలసినటువంటిది నాకు కావలసినటువంటిది ఆయనకి పెద్ద సమస్య ఏముందండి? ఆయన ఆలోచనలు అనుకుంటే చాలు వచ్చేస్తాయి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన కుమారుడికి ఇది కావాలి, ఓకే నువ్వు తీసుకొని ఆలోచనలు అనుకుంటే చాలు, ఆయన నా కుమార్తెకి ఇది అవసరమని ఆలోచన అనుకుంటే చాలు, అవి మనం పొందుకోగలుగుతాం. అయితే మనము ప్రార్థన ద్వారా వాటిని మన ప్రభువుకి ఏం చేయాలి, సమస్యలు మనము అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే ఖచ్చితంగా పరీక్ష వస్తుంది, ఆ సమాధానాన్ని మనము పొందుకుంటాం. ప్రియమైన వారులారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయనకు మొరపెడతారో ఆయనకు ఖచ్చితంగా దేవుడు సమీపముగా ఉంటాడు. తన దూతను వారికి కాపలాగా ఉంచిందా మనం చదువుకున్న 34వ కీర్తన 7వ వచనంలో, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకి మొర్ర పెడతారో వారందరూ కూడా దేవుని దూతల యొక్క కాపుదలను వారు పొందుకుంటారు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో కానీ నువ్వు ఉండొచ్చు కాక, నువ్వు కాపర నడిపింపులోనికి నువ్వు వస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన మనలను ఏం చేస్తాడు చెప్పండి, చక్కని త్రోవల్లో నడిపిస్తాడు. ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే, ఒకటి బోధకుని యొక్క నడిపింపు. బోధకుని యొక్క నడిపింపు అది సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తుంది. మనమందరము సత్యములో ఉన్నాం, కానీ దేవుడు ఏమిటంటే మిమ్మల్ని సర్వ సత్యములోనికి తీసుకొని వెళ్ళడానికి, అందుకే ఆయన వచ్చి మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడట, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. రెండవదిగా అది రక్షకుని యొక్క నడిపింపు. ఆ నడిపింపులో పరామర్శలు ఉంటాయి. దేవుడు ఖచ్చితంగా నేను పరామర్శిస్తాడు. నీకు కలిగిన వేద బాధ శోధన అన్నిటిలో నుంచి వాటిని తప్పించడానికి వాక్యం ద్వారా నేను పరామర్శిస్తాడు. దేవుని సేవకులు బోధించే ఆ బోధ ద్వారా పరామర్శిస్తాడు. పాట ద్వారా దేవుడు పరామర్శిస్తాడు. నీ ఇరుగు పొరుగు వారి ద్వారా ఆధ్యాత్మిక మాటల ద్వారా పరామర్శిస్తాడు. పరామర్శించడమే కాదు, ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఆ కీర్తనలో మనం చదివేమో, ఆయన వారిని సురక్షితంగా నడిపించాడట. కాపర నడిపింపు చాలా సురక్షితంగా ఉంటుందండి. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగా ఆయన నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఆ రక్షకుని యొక్క నడిపింపులో మనం ఉందాం. పరామర్శిస్తాడు. మనం రోగులు పరామర్శిస్తామా? హాస్పిటల్కి వెళ్తే మనం ఏం చేస్తాం? పరామర్శిస్తాం. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి. మరి సమస్యలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరామర్శించడా? ఖచ్చితంగా పరామర్శిస్తాడు. ఈ యొక్క రక్షకుని యొక్క నడిపింపులో ఆ నడిపింపుకు 3 చక్రాలు ఉంటాయి. మొదటిది పరీక్ష, రెండవది ప్రార్థన, మూడవది పరిష్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 అనుభవాలు ఉంటాయి. వారు షూరు అరణ్యంలోనికి వచ్చినప్పుడు నీళ్లు లేవు, వారు పరీక్షించబడ్డారు, ప్రార్థన చేశారు, దేవుడు పరిష్కరించాడు. రెఫీదీంలోనికి వచ్చారు, అక్కడ పరీక్షించబడ్డారు, ప్రార్థన చేశారు, బండను చీల్చి దేవుడు చక్కని నీటినిచ్చారు, వారు సమృద్ధిగా తాగారు. ఈరోజు నీవు నేను కూడా పరీక్షించబడదాం. దేవుడిని పరీక్షించేటప్పుడు తన దృష్టి ఎప్పుడు కూడా మన నుంచి దూరముగా ఆయన మరల్చుకోడు, మనం చూస్తూనే ఉంటాడు. ఆయన ఇష్టం. మీరు అడగచ్చు, ఎంత పరీక్షింతాడు పాస్టర్ గారు? దేవుడు ఎంతైనా పరీక్షింతాడు. ఆయన కుమ్మరి, ఆయన చేతిలో మట్టి ముద్ద. మనం ఎంత ఆయన మెత్తగా చేయాలనుకున్నంత మెత్తగా అయినా చేస్తారు. ఆయన కమ్మరి, ఆయన చేతిలో మనము బంగారపు బిస్కెట్. ఆయన ఎంతసేపు పుటమి వేయాలనుకుంటాడు, వేస్తాడు, వేయనివ్వండి, అది ఆయన ఇష్టం. ఒక చక్కని అందమైన ఆకృతి రావాలి అని అంటే, ఒక చక్కని అందమైన ఆభరణంగా నీవు నేను తీర్చబడాలి అంటే, ఆయన చేతిలో అర్హమైన పాత్రగా మనం చేయబడాలి అంటే ఆయన ఎంతగా పుటమి వేస్తాడు, వేయనివ్వండి. ఆయన యొక్క స్వారూప్యము మనలో కనిపించేంతగా ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? పుటమి వేస్తాడు, వేయనివ్వండి. ఆయన ఎంతగా సారిపై పెట్టి తిప్పుతాడో తిప్పనివ్వండి, ఆయన ఇష్టం. ఆయన మన పరమ కుమ్మరి. ఆయన చేతిలో ఒక అర్హమైన పాత్రగా ఉండాలంటే నీవు సారిపై నువ్వు పరీక్షించబడాలి,
పుటమిలో నీవు పరీక్షించబడాలి. అప్పుడు ఒకనొక దినమున ఆయన దాన్ని తీసినప్పుడు అబ్బా ఎంత అందమైనటువంటి పాత్రగా చేసుకుంటాడో ఆ పాత్రను తన యొక్క హస్తాల్లోనే ఉంచుకుంటాడు దేవుడు. అందుకనే అర్హమైన పాత్రగా మనం వాడబడదాం, ఆయనకి ఘనమైన పాత్రగా ఆయన చేతులు మనం వాడబడాలి అంటే నీవు నేను కూడా సారిపైన పరీక్షించబడాలి, పుటమి వేయబడాలి. వేయబడినప్పుడే మనలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ ఏదో బయటకు ఆయనే తీస్తాడు, మనమే తీయవలసిన అవసరం లేదు. కానీ పరీక్షలు ఎదుర్కొందాం, పరీక్షించబడదాం, ప్రభుకి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ద్వారా ప్రతి పరీక్షను ఆయనకు అప్పగించుకుందాం. చక్కని పరిష్కారాన్ని దేవుడు మనకిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.